నమస్కారం. ఈరోజు మనం ఒక స్పెషల్ డిష్ గురించి మాట్లాడుకుందాం. కానీ ఇది కేవలం ఒక వంటకం మాత్రమే కాదు. దాని వెనుక ఒక పెద్ద కథ ఉంది, ఒక సంస్కృతి ఉంది. అంటే ఆహారం, అది పుట్టిన నేల, ఈ రెండింటి మధ్య ఉన్న బంధాన్ని చూపించే ఒక అద్భుతమైన ప్రయాణం అన్నమాట. సరే, మరి ఆ కథ ఏంటో చూసేద్దాం. ఓకే, ఇప్పుడు ఒక ప్రశ్న. అసలు మన కిచెన్లో ఉండే గిన్నెలు, కుక్కర్లు, ప్యాన్లు ఇవేవీ లేకుండా ఒక టేస్టీ మీల్ వండగలమా? జస్ట్ ఒక్కసారి ఆలోచించండి. ఎలా సాధ్యం? ఎలాంటి మోడర్న్ వస్తువులు లేకుండా కేవలం ప్రకృతి ఇచ్చిన వాటితోనే ఒక అద్భుతమైన వంటకాన్ని ఎలా తయారు చేయగలరు? సమాధానం చాలా సింపుల్. అడవిలోనే ఉంది. అవును, అడవి మనకు ఏమిస్తోందో దాన్నే వాడుకోవడంలోనే అసలు రహస్యం దాగి ఉంది. మరి ఈ ఆలోచనే మనల్ని ఒక స్పెషల్ ప్లేస్కి తీసుకెళ్తోంది. వెల్కమ్ టు అల్లూరి సీతారామరాజు జిల్లా. ఈ పేరు వినగానే మనకు ఏం గుర్తొస్తుంది? దట్టమైన అడవులు, చుట్టూ పచ్చని కొండలు, జలపాతాలు. నిజంగా ఒక అద్భుతమైన ప్రదేశం కదా. ఇక్కడే, ఈ అడవుల్లోనే ఎన్నో గిరిజన తెగలు తరతరాలుగా జీవిస్తున్నాయి. వాళ్ల జీవితం ప్రకృతితో పూర్తిగా పెనవేసుకుపోయింది. అంటే వాళ్ళ జీవన విధానం మొత్తం ఆ అడవిని గౌరవించడం, దానిపైనే ఆధారపడి బ్రతకడం ఇలాగే సాగుతుంది. వాళ్ళకి ప్రకృతికి ఉన్న బంధం ఎంత బలమైనదంటే వాళ్ళు చేసే ప్రతి పనిలో, తినే ప్రతి తిండిలో కూడా వాళ్ళ ప్రాచీన సంప్రదాయాలు కనిపిస్తూ ఉంటాయి. ప్రతిదీ ప్రకృతికి దగ్గరగా ఉంటుంది. సరే, ఇంతకీ ఈ అడవి బిడ్డలు సృష్టించిన ఆ స్పెషల్ డిష్ ఏంటి? అదేనండి, బాంబూ చికెన్. పేర్లోనే ఉంది కదా, వెదురు బొంగులో వండిన చికెన్. ఇది నేరుగా ఈ నేల నుంచే పుట్టిన ఒక అద్భుతమైన వంటకమని చెప్పొచ్చు. అంటే ఏంటంటే, మసాలాలన్నీ బాగా పట్టించిన చికెన్ని ఒక పచ్చి వెదురు బొంగులో స్టఫ్ చేసి నిప్పుల మీద నెమ్మదిగా కాలుస్తారనమాట. అంతే, ఏ గిన్నె లేదు, కుక్కర్ లేదు, ఓన్లీ వెదురు బొంగు, నిప్పు. సో ఇది జస్ట్ ఒక కుకింగ్ మెథడ్ అనుకుంటే పొరపాటే. ఇదొక ట్రెడిషనల్ రెసిపీ. అంతకు మించి ప్రకృతితో కలిసి జీవించే వాళ్ల కల్చర్కి ఒక సింబల్ లాంటిది. సరే, మరి ఇంత స్పెషల్ అయిన ఈ బ్యాంబూ చికెన్ని అసలు ఎలా తయారు చేస్తారో చూద్దామా? అడవిలో మొదలై నిప్పుల దగ్గర పూర్తయ్యే ఈ ప్రాసెస్ నిజంగా ఒక ఆర్ట్ లాంటిది. ఇక్కడ చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. ఒకవైపేమో ఫ్లేవర్స్, అంటే చికెన్, ఉల్లిపాయలు, అల్లం మనకు తెలిసినవే. కానీ రెండో వైపు చూడండి, వంటకి వాడే టూల్స్. అవేంటో తెలుసా? పచ్చి వెదురు బొంగు, సీల్ చేయడానికి ఆకులు, మట్టి, ఇక కట్టెల మంట, అన్నీ 100% ప్రకృతి నుంచే అన్నమాట. అందుకే ఈ వంటకం చేసే ప్రాసెస్ అనేది తరతరాలుగా వాళ్లకు అబ్బిన ఒక కళ. ప్రతి స్టెప్కి చాలా స్కిల్, చాలా ఓపిక కావాలి. ప్రాసెస్ చూడ్డానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది. ఫస్ట్ చికెన్కి ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి, మసాలాలు అన్నీ కలిపి బాగా మ్యారినేట్ చేస్తారు. తర్వాత ఈ మొత్తం మిక్చర్ని ఒక పచ్చి వెదురు బొంగు తీసుకొని దానిలో గట్టిగా కూరుతారు. మూడో స్టెప్, ఆ బొంగు ఓపెనింగ్ని ఆకులతో మూసేసి గాలి బయటకు పోకుండా మట్టితో సీల్ చేస్తారు. ఫైనల్గా దాన్ని నిప్పుల మీద పెట్టి నెమ్మలిగా తిప్పుతూ బాగా కాలుస్తారన్నమాట. అసలు మ్యాజిక్ అంతా జరిగేది ఇక్కడే. ఆ వెదురు బొంగు వేడెక్కుతున్నప్పుడు లోపలున్న చికెన్ స్టీమ్ అవుతుంది, అంటే ఆవిరి మీద ఉడుకుతుంది. అదే టైంలో ఆ బొంగులోంచి వచ్చే న్యాచురల్ జ్యూసెస్, ఆ స్మోకీ ఫ్లేవర్ అన్ని చికెన్కి పట్టి దానికొక యూనిక్ టేస్ట్ వస్తుంది. నిజం చెప్పాలంటే ఈ టేస్ట్ని మనం వేరే ఏ పద్ధతిలో వండినా తీసుకురాలేం, అస్సలు సాధ్యం కాదు. అందుకే అంటారు, ఇది కేవలం కడుపు నింపే భోజనం కాదు, ఇది వాళ్ళ సంస్కృతి యొక్క రుచి. మరి అదెలాగో ఇప్పుడు చూద్దాం. ఈ కంపారిజన్ చూస్తే మనకు ఆ తేడా క్లియర్గా అర్థమవుతుంది. ఒకవైపు మన మోడర్న్ కిచెన్, మరోవైపు ఈ అడవి కిచెన్. మన దగ్గర మెటల్, టెఫ్లాన్ పాత్రలుంటే అక్కడ న్యాచురల్ వెదురు బొంగు. మనం గ్యాస్ మంట వాడితే వాళ్ళు కట్టెల నిప్పు. మన వంటలో ఫ్లేవర్స్ పాత్రలోనే ఉండిపోతాయి, కానీ ఇక్కడ మొత్తం అడవి సువాసనే ఆ ఫ్లేవర్గా మారుతుంది. అందుకే దీని టేస్ట్ అంత న్యాచురల్గా, అంత స్వచ్ఛంగా ఉంటుంది. ఎందుకంటే సింపుల్, ఆ ఫుడ్ అనేది ప్రకృతిచ్చిన గిఫ్ట్. దాన్ని వండింది కూడా ప్రకృతిలోనే. అంటే మనం తినే బ్యాంబూ చికెన్లోని ప్రతి ముక్కలోనూ మనం కేవలం చికెన్ని తినడం లేదు, అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యావరణాన్ని, అక్కడి కల్చరల్ హెరిటేజ్ని మొత్తాన్ని టేస్ట్ చేస్తున్నామన్నమాట. ఇది ఒక ప్రదేశాన్ని, ఒక సంస్కృతిని ఆహారం ద్వారా ఎక్స్పీరియన్స్ చేయడం లాంటిది. సో ఒక్కసారి ఆలోచించండి,
ఇలా మనం తినే పద్ధతుల్లో, మన ఆహారంలో మనకు తెలియని ఇంకెంత ప్రాచీన జ్ఞానం దాగి ఉందో కదా. ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే.